లో జాయిన్ చేయడానికి పేరెంట్స్ పడే కష్టాలను ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. మేము ఆ బ్రతుకు పరీక్ష రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని జీవించండి సార్. సార్ బ్రతుకు పరీక్ష అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? కాదు సార్, ఈ పరీక్ష అంతకు మించి. వీడు హార్డ్ గా కనిపిస్తున్నాడు, ఏదో హార్డ్వేర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు సార్. ఈ ఇంటర్వ్యూ అంతకు మించి సార్. సార్ ఇదే తేడాగా ఉన్నాడు మాట్లాడుకుంటున్నారు సార్. కాదు సార్, అంతకు మించి సార్. ఏం చెప్పావు భయ్యా? మీ ఇద్దరు చెరుకు చెప్పారు కదా భయ్యా, నేను కూడా చెప్పాను. నేను ఐఏఎస్ సార్. నేను ఐపీఎస్ సార్. నేను ఎంఎంటీఎస్ సార్. అవును భయ్యా, మీరు ఇద్దరు వచ్చిన ట్రై పేరు మీరు చెప్పారు, నేను వచ్చిన ట్రై పేరు నేను చెప్పాను. ఐఏఎస్ చదివినోడు ఇంకా వేరే ఏది ఎగ్జామ్ కు ఇంటర్వ్యూకి వెళ్తాడు అనుకుంటారా? ఇది మా పిల్లలకు ఎంట్రన్స్ కోసం పడే పాటలు సార్. మేము ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు సీట్ ఇవ్వడం ఏంటి సార్? ఎవ్రీ ఇయర్ రావడం, ఇలా రాయడం, రిజెక్ట్ అవ్వడం. నా కొడుకు అక్కడ 15 ఏళ్ళు వచ్చాయండి, ఇప్పటి వరకు వాడికి స్కూల్ సీట్ రాలేదు. నా కర్మ. 10 నుంచి రాస్తున్నాను సార్, ఇప్పటికీ పాస్ అవ్వలేదు సార్. ఇంకా 10 ఏళ్ళైనా రాయని లైన్ పెరిగిపోతుంది. అవును మర్చిపోయి, ఎంతకి ఇంటర్వ్యూ ఎక్కడ? పక్కనే భయ్యా, పంజాగుట్టలో. పంజాగుట్ట. ఇది అమీర్పేట బైక్ లోనం భయ్యా, అంటే అక్కడి నుంచి ఇక్కడ లైన్ ఉందా? అమ్మో నా వల్ల కదా, నేను 2 వెళ్తా. హలో, ఆ లైన్ 1 కోటి వరకు ఉంది, ఇదే తక్కువ ఉంది. రా. లైన్ ఎంత ఉన్నా కానీ భయ్యా, నాకు ఇక్కడ పెద్ద రికమెండేషన్ లెటర్ ఉంది, సీట్ పక్క. ఎవరితో? ఎమ్మెల్యే రోజా గారి రికమెండేషన్ లెటర్ ఇది. ఒకసారి ఇక్కడ రా బ్రదర్. అక్కడ ముందు చూడు, వాళ్ళ కొడుకు కోసం ఆమె కూడా లైన్ లో నిలబడ్డా. బాబు, నేను కూడా ఎక్కడ చూసినట్టుంది. మీరు జూబ్లీ చెక్ పోస్ట్ లో చూసుంటా. జూబ్లీ చెక్ పోస్ట్ ఓనర్ మీరే కదా? కాదు, జంక్షన్ లో అడుక్కుంటుంటా. మరి నువ్వెందుకు వచ్చావురా? నా కొడుకు ఇంటర్వ్యూ కోసం. ఏంటి, నా కొడుకుని కూడా పెద్ద చదువులు చేయించి అమెరికాలో అడుక్కోవడానికి పంపించా. అడుక్కోవడానికి అమెరికాకా? ఈసారి నా కొడుకు సీట్ వచ్చింది. టోకెన్ నంబర్ 30,000 వరకు అందరు లోపలికి వచ్చేయండి. ఏంటి భయ్యా, అందరు వెళ్ళిపోయారు, ముగ్గురు మిగిలాము. భయంగా ఉంది భయ్యా. నాకు దడగా ఉంది భయ్యా. నాకు షివరింగ్ వచ్చేస్తుంది భయ్యా. ఇంటికి వెళ్తే ఎలాగో మావిడ చంపేస్తుంది, దాని బదులు మనం చచ్చిపోవడమే. మీరేం భయపడకండి, మీలాంటి వాళ్ళ కోసమే ఒక ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు. అతని దగ్గరకు వెళితే మీ కొడుకులకి సీట్లు వస్తాయి. వెళ్ళండి. థ్యాంక్ యూ ఆకాశవాణి, ఐ లవ్ యూ. ప్రేమంటే అది కాదు సార్. ఒక తండ్రి కొడుకు కోసం నా దగ్గరకు వచ్చి సీట్ కోసం బతులాడతాడు చూడు, అది సార్ ప్రేమ అంటే. సీట్ కోసం ఎగ్జామ్ రాస్తాడు చూడు, అది సార్ ప్రేమ అంటే. మా నాన్న నా కోసం ఎగ్జామ్ రాసి ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు సీట్ తెప్పించారు సార్. ఏం సీట్ అనుకున్నారు సార్? ఎల్కేజీ. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను సార్ నేను. అబ్బో, ఎప్పుడైనా నా ముందు తల దించుకొని బతకాలి సార్. నీ హైట్ అలాంటిది, ఎవడైనా తలదించి చూడాల్సిందే. ఇవాళ వస్తారు నా కొడుకులు, ఎంతమంది వస్తారో చూద్దాం. బాబు నువ్వు నా ఇంటి సార్ లేడా? మేము మా పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడం కోసం ట్యూషన్ కోసం వచ్చా. ట్యూషన్ కోసం వచ్చా? ఇంత చిట్టంత మనిషిని పెట్టుకొని ఎవరిని అడుగుతున్నాను? తులసి చెట్టంత మనిషి మీరున్నారని చూసుకోలేదు సార్. ఇందుకే వాళ్ళు తిట్టాను నిన్ను. ఈ క్వశ్చన్ అడుగుతారా? ఇందులో పాస్ అయినా నా ట్యూషన్ లో జాయిన్ కావాలి. స్కూల్ దగ్గర పాస్ అవ్వాలి, ట్యూషన్ నేర్చుకోవడం పాస్ అవ్వాలా? అడగండి. జంట గెటప్ ఏంటి సార్? మీసాలు ఉన్నాయి సార్ నాకు. సార్ నేను జంటల్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జంటల్ సార్. కావాలంటే చూడండి. అడగండి సార్. ఇందులో పాస్ అయిన వాడేనా? కన్ఫర్మ్ గా మీరే. సరే సార్. ముసలి
పక్కన ఉండు, నాకు కొంచెం ధైర్యంగా ఉంటది. కోతిగా ఇట్లా పోతేంటి సార్ మంకీ మంకీ వెంకీ మంకీ అంటే ఏంటి? వెంకీ మంకీస్ అంటే వెంకీ ప్లస్ కోతులు అంటే ఏంటి? కోతి అంటే ఇంగ్లీష్ లో మంకీ. పేరు కూడా తెలియకుండా టీమ్ లీడర్ అయ్యావు నువ్వు. నువ్వు బతుకుసేవా, నువ్వు బతుకుసేవా. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంట్రా? గాలి వీచి ఒక అమ్మాయి పైట లేచింది అనుకోండి సార్, అదృష్టం సార్. అదే గాలికి ఆ పైట లేచి చూడకుండా మన కళ్ళల్లో దుబ్బబడింది అనుకోండి, ఆ దురదృష్టం సార్. ఈ కట్టి ఇప్పుడు ఇరిగింది అనుకోని అదృష్టం, అనుకోని దురదృష్టం. సార్. వంగు 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 వద్దు సార్, వంగను, వంగను. సీటు కావాలా వద్దా? నా కొడుకు సీట్ కావాలి. వంగమ్మ వంగమ్మ. పీకినవా రా రా ఇట్లా. చెవులు వినిపించని వాడితే ఏమని పిలుస్తారా? ఏమన్నా పిలవచ్చు సార్, ఎందుకు? అది కనపడదు కదా సార్. వినిపించదా? చేపట్టు చేపట్టు చేపట్టు. కామెడీ చేస్తున్నారు సార్ మీరు. కామెడీ కాదు, సీరియస్. ఒక బుక్ బాగా సేల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ బుక్ కవర్ పేజ్ మీద ఒక అమ్మాయి ఫోటో ఉండాలి సార్. అమ్మాయిని ఏది కవర్ చేయకుండా ఉండాలి సార్. సో క్యూట్, సో క్యూట్. సో క్యూట్. అరే కోతిగా రా రా రే. గాలికి స్టూడెంట్ కి సంబంధం ఏంద్రా? గాలి స్టూడెంట్ రెండు ఒకటే సార్, చదవకుండానే పేజీలు తిప్పేస్తూ ఉంటారు. నేను చెప్తాగా వంగు వంగు ఇలా వంగాలి. స్వర్గం కనిపించిందా నరకం కనిపించిందా? సార్ పూర్తిగా ఈ వల్ల ఎంత మంది సూసైడ్ చేసుకోరా? స్కిట్లు స్టిట్లు చూసి దరిద్రుడా. అరే పీకినవారా, అరే పీకినవారా. నేనండి. అరకిరా నీకిరా నీకిరా. న్యూటన్ సెవెంత్ లా అంటే ఏంట్రా? అంటే ఏం లేదు సార్, క్లాస్ రూమ్ లో అమ్మాయిల సంఖ్య పెరిగినప్పుడు అబ్బాయిల మార్కుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది సార్. అదే న్యూటన్ సెవెంత్ లా సార్. ఇలా కూర్చో, కొత్త ఎక్సర్సైజ్. కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో. హలో హలో. కిలో ఆలుగడ్డలు 3 రూపాయలు. నా వయసు ఎంత? 18 సార్. ఎలా చెప్పినారా? ఎలా అంటే మా ఊర్లో సగం పిచ్చోడు ఉంటారు సార్, వాడి వయసు 9 సంవత్సరాలు సార్. కర్ర తిప్పండి. మిస్ అయినందుకు మీకు వదిలిపోతా. దండం పెడతాను సార్. పొట్టోడా భూకంపం ఎందుకు వస్తుంది రే? భూమి తన చుట్టూ తను తిరిగి 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 అలసిపోయి కళ్ళు తిరిగినప్పుడు భూకంపం వచ్చేస్తుంది సార్. మరి మాస్టర్ కి రాలేదే తిరుగుతున్నా? అరే అలా బ్యాక్ షాట్ అయిందిరా. నీకు ఇయ్యాలరా. రా 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 రా. 1 2 3. జెంట్ గెటప్. ఎవరన్నా ఇంతవరకు ఫ్రంట్ కొట్టాడు, ఇప్పుడు నేను కొడతాను చూడు. ఇద్దరు 2 షాట్లు ఎలా కొడతాను చూడు. 1 2 3. కోతిగా ఇట్లా రా. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తేడా ఏంటి? సార్ పెళ్లికి ముందు 100 ఏళ్లలో ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలనుకుంటాం సార్. కానీ పెళ్లి అయిన తర్వాత ఈ 100 ఏళ్ళు ఏం సాధించాలని అనుకుంటాం సార్. నువ్వు ఏం సాధించలేవు, వచ్చి కూర్చో. కూర్చునే పొజిషన్ వద్దు సార్. ఓకే, వెరైటీ వెరైటీ అడదాం. వెరైటీ ఏంటి సార్? నువ్వు అక్కడ ఉండాలి, నేను వచ్చి ఫ్రెండ్ సిక్స్. సిక్స్ సార్ తగలదు. ఆడికి మిస్ అయిందో మీకు
అయ్యా 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 16వ శతాబ్దంలో రాజుల గురించి చెప్పు. 16వ శతాబ్దంలో రాజులు ఇప్పుడు లేరు సార్, వాళ్ళందరూ చచ్చిపోయారు సార్. వాట్ ఆన్సర్. సార్ మీ కర్ర లేకుండా కొట్టడం రాదనుకుంటా. వావ్, ఎంత బాగా చెప్పావు. నువ్వు ఇంకా చాలా ఎదగాల్సిందా. ఇంత తక్కువ టీం లీడర్ అయ్యో నాకే తెలియదు. ఇంకేనండి ఉంది, ఎక్కడ స్టార్ట్ అయింది? వచ్చి కూర్చో. నాకు హైట్ అందదు. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుంది? మీ చెయ్యి మీ బాడీకి ఉందండి, నా చెంప నా చెంపకుందండి. అవునా? హాయ్. ఆ చెయ్యి ఇప్పుడు చెంపకు లాగుతుంది. వద్దా, నేనే వస్తున్నాను. మన ఊసరా. And that was the end of rifle in one ball. Let's have another look at this. నీ చెయ్యి నొప్పి వస్తుంది టీచర్. అంతేగాని నా చెంప నొప్పి వస్తుంది బాధ మీకు లేదండి. కోతిగా రారా, నిన్నేరా. నీకు 70 కాయిన్లు ఇచ్చా. అంటే ఏది సార్? ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ. 1 2 3 4 అనుకో. అనుకున్నాను సార్. ఇందులో కొంచెం 20 లేవు, తీసేశారు. ఎన్ని తీసేశారు? 20. మీరు ఎంత ఉన్నాయి? 100 సార్. ఎందుకు? అనుకోండి సార్, అనుకోండి సార్. కన్నా డెడికేటెడ్. ఇంగ్లీష్ లో అన్నిటికంటే పొడుగైన పదం ఏంది? స్మైల్ సార్. ఎలా చెప్తావు? ఇలా అంటే ఫస్ట్ డేస్ లాస్ట్ డేస్ మధ్యలో మైల్ ఉంది కదా సార్. అంటే కిలోమీటర్ దూరం ఇస్తారు సార్. ఆమె చెప్పింది నీకు అర్థమైంది. ఆమె కాదు సార్, ఆమె సార్. అబ్బా! సార్ దండం పెట్టారు సార్, వద్దు సార్. చీపో అన్నారు మాస్టర్. టీచర్ని చీపు అన్నది. చీపు అన్నది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా భయపడేది ఏంటి? ఇండియా మొత్తం మీద భయపడే సంఘటనలు ఏంటి అన్నాడు ఆయన. అంటే ప్రమాదకరమైనది ఏంటి? ఆ వెంకీ మంకీ స్కిట్లు సార్, ఆ వెంకీ మంకీ స్కిట్లు సార్. ఇప్పటికి నిజం ఒప్పుకున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరికి సీట్ వచ్చింది, మీ అందరు దుబ్బేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క సమాధానం చెప్పి మా కొడుకు సీటు సంపాదించాను. ఒక 5 లక్షలు నా చేతిలో పెట్టు. 10 లక్షలు ఇస్తాను సార్, తీసుకోండి. మరి సీటు? నేనున్నారా? భయపడ. అవును సార్. నీ సీట్ వచ్చినట్టే మేడం చెప్పి నేను ఇప్పిస్తా. మేడం కలవాలా సార్? నా కొడుకు సీట్ వచ్చింది. సీటు కోసం మీ సీట్లు పగలగొట్టించుకున్నారని నరేష్ గారు మాకు అంతా చెప్పారు. మీ పిల్లలకి సీట్లు గ్రాంటెడ్ చేస్తున్నాం, ఫీజు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఎంత మేడం? 200 ఓన్లీ ఫీజ్. ఓన్లీ 200 కి నా కొడుకు సీట్ వచ్చిందయ్యా. ఒక్క నిమిషం అమ్మా, అది ఫీజ్ 200 అండ్ యూనిఫామ్ కాస్ట్ వచ్చేసి 5000 అంతే. అండ్ బెల్ట్ కాస్ట్ వచ్చేసి 2000. అంతేనా? షూస్ కాస్ట్ వచ్చి 3000. అంతేనా? బ్యాగ్కి 6000 అండ్ టైం ఉంటుంది కదా దానికి ఒక 1500 అండ్ బుక్స్ కి 10000 బస్ ఉంటుంది కదా కాలేజీకి దానికి ఒక 50000. మొత్తం 12,76,632 రూపాయల 35 పైసలు అవుతుందండి. ఏంటి మొత్తం పీజీ వరకు అండి? కాదండి, ఓన్లీ నర్సరీ. నర్సరీకేనా? అంతే. మరి ఇవన్నీ నేర్పిస్తున్నారు కదండి, స్టడీ కూడా బాగా నేర్పుతారా? స్టడీయా? ఆ. మా స్కూల్లో స్టడీ ఉంటుందని ఎవరు చెప్పారు? దానికి మీరు సపరేట్ గా ట్యూషన్ పెట్టుకోవాలి. మళ్ళీ మీరు నరేష్ గారి దగ్గరికి పోవటమే. నరేష్ దగ్గరికి ట్యూషన్ కి మొత్తం ఫీజు అక్కడ కట్టేయండి. ఫీజు కట్టాలని నీ వాడికి చదవద్దు ఏదొద్దు. సార్ నాగబాబు సార్ ఎలా అనిపించింది స్కెట్? ఏంటి వెంకీ నీకు ఇలా కొట్టించుకోవడం, హింసింపజేసుకోవడం ఇష్టమా? ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి. బాగుంది, ఎంజాయ్ చేశారు. గుడ్. రోజా గారు, ప్రిన్సిపల్ మేడం. నరేష్ సూపర్. చాలా బాగా చేసావు. అండ్ మీ స్కిట్ కి మాత్రం లైఫ్ ఇచ్చాడు, కానీ మీ అందరికి మాత్రం పాపం కాపడాలు పెట్టుకోవాల్సిందే. అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్. సప్తగిరి వాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.